ఈరోజు నేను మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు నిలబడి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పటికే ప్రవీణ్ పగడాలది హత్యని అన్ని ఛానల్ ద్వారా మాట్లాడినప్పుడు 90 నుంచి 95% కోట్ల ప్రజలు నమ్ముతున్నారు. కిందని మీ ఛానల్స్ లో కూడా కొంతమంది ప్రశ్నించారు, ఇది హత్య, ఇది యాక్సిడెంట్ అని. చూడండి, మినిమం 85 నుంచి 95% ప్రజలందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇది హత్య అని అంటున్నారు ప్రజలు, కోకొల్లలు. మరి అలాంటిది సిబిఐకి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తే కౌంటర్ చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీని, సిట్ని ఫైల్ చేయమంటే ఇప్పుడు దాకా వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏం లేదు ఫైల్ చేయడానికి. కౌంటర్ ఫైల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 గంట లేదా 1 రోజు. ఉన్నది ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కేసుని సిబిఐకి ఇవ్వట్లేదు? ఈ కేసు విచారణ కరెక్ట్ గా జరిపించలేదని పోలీసులు అందరూ ఆరోపించినప్పుడు, హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదని రుజువులతో అనేక మంది ముందుకొచ్చినప్పుడు మరొకసారి రీపోస్ట్ మార్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రీపోస్ట్ మార్టం చేయాలని నేను కోర్టులో నిన్న 2 అయ్యాలు, ఒకటి ఫుటేజ్ అంతా సీసీటీవీ ఫుటేజ్లు, ప్రూఫ్స్ అన్ని కాపాడాలి. ఎందుకంటే మన దగ్గర అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. అలాగే రీపోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా, 24th ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ 11కి దొరికితే 27th 27ని రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ అయితే 25th 26th పోస్ట్ మార్టం రాత్రి 6 గంటలకు చేయిస్తే 28 కడుపులో ఆల్కహాల్ లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది కదా. మరి 12వ తారీఖు వరకు కోర్టుకి ఎందుకు వేయలేదు? అందులో 28 అని రాసింది చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో. మరి 28ని పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఆల్కహాల్ లేదంటే, మరి మే 19ని 18ని మీరు ఆల్కహాల్ ఉందని 13ని ఒకసారో 16ని ఒకసారో 19ని ఒకసారో, అందులో మీ రిపోర్ట్ లో ఏమని ఉందో చూడండి చదివి. పాసిబుల్ యాక్సిడెంట్ అని. కానీ గాయాలన్నీ చూసిన ఎక్స్పర్ట్ అందరూ హెల్మెట్ ఉంటుండగా తలకెలగా గాయం తగిలింది, హెల్మెట్ ఉంటుండగా ఈ ముఖానికి గాయాలు ఎలా తగిలి, 3 దంతాలు ఇరిగినట్టు ఎవరైనా కొడితేనే తప్ప ఇది యాక్సిడెంట్ కాదని నేను మాట్లాడిన ఎక్స్పర్ట్స్ అందరినీ, నేను దేవుడితో మాట్లాడతా, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాను, వారందరూ హత్య అంటున్నారు. ఇది దేవుడు హత్య అంటున్నాడు, ఫ్రెండ్స్ హత్య అంటున్నారు, కొందరు పంచనామా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ హత్య అంటున్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ హత్య అంటున్నారు. ఇన్వెస్టిగేటివ్ మీడియాలో రిపోర్ట్ పెడితే 85% నుంచి 95% వరకు ఎక్కడున్న ఛానల్స్ లో మీరు అడిగితే ఇది హత్య అని 100కి 85 నుంచి 95% అంటున్నారు. చదివిన ఎక్స్పర్ట్స్ నాతో చెప్పి 17 పాయింట్స్ రికార్డెడ్ గా ఇది హత్య అంటున్నారు. ఇంతమంది హత్య అంటుంటే ఎంత చెడ్డ పేరు మన రాష్ట్రానికి, మన దేశానికి. అందుకనే మరలా ఆగస్టు 6 వరకు సమయం లేదండి చీఫ్ జస్టిస్ గారు, ఇమీడియట్ గా మీరు రీపోస్ట్ మార్టం చేయించండి. 6 నెలలు ఊరుకుంటే 3 నెలలు 6 నెలలు దుమ్ములు తప్ప ఏం మిగులుతాయి? అందుకే కదా ఇంత డిలే చేశారని అందరూ అంటున్నారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయింది.
24న ఆయన డెడ్ బాడీ దొరికింది మార్చిలో. ఈరోజు ఏప్రిల్ 23, 30 రోజులు అయిపోయింది, మార్చి 31 రోజు కనుక. అలాంటిది మన దేశంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద మచ్చ అవసరమా? సిబిఐకి ఇచ్చేయచ్చు కదా ఈ రోజైనా. నేను చంద్రబాబు నాయుడు గారిని దేవుని పేరట అడుగుతున్నాను, ఈ ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితోనైనా జరిగించండి నేను డిమాండ్ చేసినట్టు, ఎక్స్పర్ట్స్ ని పెట్టి, లేదా సిబిఐకైనా ఇమీడియట్ గా ఇవ్వండి. మరోసారి మా అందరికి ఉన్న అనుమానం మీకుంది కనుక రీపోస్ట్ మార్టం చేయించండి. లేదా బుద్ధిపూర్వకంగా ఎవరైనా ఈ హత్య చేసిన ప్రతి ఒక్కరు, హత్య చేసిన వారు, హత్య చేయించిన వారు, హత్య అని తెలిసి దీన్ని కప్పుతున్నవారు అందరూ దేవుని ఉగ్రతకు గురవుతారు. వారి రాజకీయ పార్టీలు, కుటుంబం తెలిసి పాపం చేస్తే క్షమాపణ లేదని బైబిల్లో ఉంది. దేవుని ఉగ్రత తప్పించుకోలేదు. ఆల్రెడీ ఎవరైతే మొన్నటి వరకు రెచ్చిపోయి మాట్లాడారో, రెచ్చగొట్టారో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి దేవుని మొట్లు పడ్డాయి. శాంతిని ప్రమోట్ చేయాలి కానీ యుద్ధాన్ని, హేట్రెడ్ ని, కలహాల్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య. అందుకే ఈరోజు నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల, ఇన్నోసెంట్ పీపుల్, టూరిస్టులు చంపించేదాన్ని వెంటనే నేను ఖండించాను. మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తున్నాను. వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ లో ఒక హిందూ గురుని చంపినా దాన్ని నేను ఖండిస్తున్నాను. ముస్లింలు హిందువుల మీద జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడులు నేను ఖండించడమే కాదు, అందరూ కలిసి పనిచేస్తే మన దేశాన్ని, మన రాష్ట్రాల్ని ఎంతో మనం కాయగలం, బ్లెస్సింగ్ ఇవ్వగలం, ఆశీర్వదించగలం, మంచి చేయగలం. కనుక మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయం మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? వెంటనే ఫైల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ, మరలా ఇప్పుడు వేసిన ఐఏలకి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ 17 పాయింట్స్ కి, నేను అడిగిన 22 ప్రశ్నలకి, లేదా మీరు సిబిఐకి ఇచ్చి మీ చేతులు కడుక్కోండి, బైబిల్లో పిలాతు కడుక్కున్నట్టు. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు. లేదా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, ప్రజలు విడిచిపెట్టరు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మంచి క్వశ్చన్. అసలు నేను ఆ పాయింట్ మిస్ అయిపోయాను. రాత్రి ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్, వైఫ్ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అమెరికా నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల వైఫ్ కి చాలా ఒత్తిడి వచ్చి, మా ఆయన తాగే చనిపోయాడు అని డిమాండ్ చేస్తున్నారట. ఆవిడితో మా ఆయన తాగాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అని చెప్పించడానికి కొన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయని రాత్రి 1 గంట సేపు మేము మాట్లాడే, నా కాల్స్ అన్ని ట్యాప్ అవుతున్నాయి. గవర్నమెంట్కి తెలుసు నేను ఎవరితో మాట్లాడానో. కాలిఫోర్నియా నుండి, చెన్నై నుండి, హైదరాబాద్ నుండి. నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రవీణ్ పగడాల మిస్సెస్ కి, ఎస్ చాలా కష్టంలో ఉన్నారు, మీరు బాధల్లో ఉన్నారు. కానీ దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తే, లేని మీరు అబద్ధాలు పలికితే, అది పోలీసుల ఒత్తిడి వలనో, రాజకీయ నాయకుల ఒత్తిడి వలనో, ప్రాపర్టీస్ కొరకో, లేదా 100 కోట్లు మీకు ఆఫర్ ఇస్తున్నారనో, ఏ కారణం చేతైనా మీరు అబద్ధం పలికితే మీరు శాపగ్రస్తులు అవుతారు. నేనున్నా మీ కొరకు. మీరు అమెరికాలో ఉంటానంటే 72 గంటల్లో నేను ట్రంప్ గారితో, మార్కో రూబియోతో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ తూన్ గారితో మాట్లాడి, నేను మీరు ఏ దేశంలో ఉంటానంటే ఆ ప్రెసిడెంట్ తో 72 గంటల్లో మొన్న రిక్కీ ఆండ్రూకి, మేఘాలయ ఎంపీ గారికి 72 గంటల్లో వీసా ఇప్పించాను.
లీడర్స్ కి, మా టీం మెంబర్స్ కి 9 నెలలు 12 నెలలు అవసరం లేదు మీకు వెయిట్ చేయడం. 24 గంటలు లేదా 72 గంటల్లో మీకు సెక్యూరిటీ ఇప్పిస్తా, వీసాలు ఇప్పిస్తా, మీ ప్రాపర్టీలు కాపాడతా, మీ వలన నాకు రూపాయి అవసరం లేదు, మీకు ఒత్తిడి వస్తుంది అని గంట సేపు చెప్పారు. ఎవరు చెప్పారు మీకు తెలుసు. సిస్టర్, అమ్ముడుపోకండి, అబద్ధం మాట్లాడకండి, దేవుని శాపానికి గురవకండి. ఇది ఒక్క ప్రవీణ్ పగడాల విషయమే కాదు. 20-30 లక్షల మంది దైవజనులు ఇండియాలో ఉన్నారు. 2 లక్షల మంది దైవజనులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మీరు ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతిగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ప్రాణం పెట్టారు. 24 సంవత్సరాల నుంచి ఆయన తాగలేదని మీరే చెప్పారు కదా, నాకు వింటున్న వాళ్ళందరూ చెప్పారు కదా. కనీసం ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్, 24 years, 19 years, 4 years, 8 years, 7 years, ఇంతమంది నాతో చెప్పారు. రాత్రి పగలు ఆయనతో ఉన్నవారు, ఫ్యామిలీ మెంబర్స్. మరి ఇప్పుడు మీ ద్వారా చెప్పిస్తే ఒత్తిడితో, నాకంటే ఒత్తిడిలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్ముడు పోయానా, అందరిలా ప్యాకేజ్ స్టార్ అయ్యానా, కాంప్రమైజ్ అయ్యానా? రాత్రి నేను తప్ప ఏ రాజకీయ నాయకుడైనా, ఏ లీడర్ అయినా ఒకరిద్దరు తప్పేమో, కాంప్రమైజ్ అయినా అయిపోయారు, అమ్ముడైనా పోయారు, లేదా ప్రాణమైనా పోగొట్టుకున్నారు. నేను దేవునితో ఉండబట్టి హిందువుల కొరకు, ముస్లింల కొరకు, క్రైస్తవుల కొరకు, న్యాయం కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, అందరి కొరకు పోరాడుతున్నాను, పోరాడుతూనే ఉంటాను. కనుక ప్రవీణ్ పగడాల వైఫ్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఆవిడి మెడికల్ ఎక్స్పర్ట్ పేరు కూడా చెప్పాడు, డాక్టర్ క్యారలైన్, ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్. రాత్రి నాతో మరల మాట్లాడాడు, అనేక సార్లు ఆవిడక చాలా డిప్రెషన్ లో ఉన్నారండి ప్రవీణ్స్ వైఫ్. చాలా ప్రెషర్స్ వస్తున్నాయండి. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఫిజిషియన్ గా, అడ్వైజర్ గా, రికార్డెడ్ గా కూడా నాకు ఇచ్చారు. అది నేను ఇవాళ కోర్టులో ఫైల్ చేయాలని హైకోర్టుకు వచ్చాను. మరి ఇవాళ వినలేదు. చీఫ్ జస్టిస్ గారు సెడ్, హౌ కెన్ వితౌట్ ఫైల్? ఎస్ యువర్ ఆనర్, ప్లీజ్ పర్మిట్ మీ టు ఆర్గ్యూ అట్లీస్ట్ లేటెస్ట్ బై నెక్స్ట్ వెన్స్డే అని అడిగాను. మరలా May 9th తర్వాత సెలవులు కనుక కోర్టులో. ఇది ఇలా నీరు గారిస్తే వివేకానంద రెడ్డి హత్య, ఒక పవర్ఫుల్ ఎంపీ, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, నేషనల్ లీడర్, 6 సంవత్సరాల తర్వాత ఎవరు ఆయన్ని చంపారు? ఇంట్లో చంపినోలే రుజువులతో ఉంటేనే ఈ వరకు ఎవరైనా కన్విక్ట్ అయ్యారా? అక్యూజేషన్స్ అయ్యారు, ఎక్కిజ్ 1, 2, 5, 10, అందులో చాలా మంది నన్ను కలిశారు. కానీ ఎవరినైనా కన్విక్ట్ చేశారా? ఎవరికైనా తీర్పు? అందుకనే రెచ్చిపోతున్నారు జనాలు ఒకరినొకరు. అరే, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళకే ఈ రోజు వరకు శిక్ష పడలేదు 6 సంవత్సరాల తర్వాత. అందుకని మానభంగాలు ఎక్కువైపోయి కోర్టులు డిలేను బట్టి justice delayed is justice denied. I am requesting honorable judges of district court, state, high courts and Supreme Court, please understand. I know there are so many cases, 12 lakh pending in Andhra Pradesh, 10 lakh pending in Telangana, but don't delay justice. Whatever you can do, orders can pass, especially when it comes to public interest litigations. Serious matters were related to lakhs of orphans and widows. Because if you do what is right, God will bless you. If you avoid doing justice, you will not be blessed. You may get away in this country, in this world, but you cannot get away from judges of judges, God of gods, Lord of lords, King of kings. We all have to stand before God Almighty. Today, I am standing in the court with folded hands. ఈ రోజు నేను 2 చేతులు జోడించి మాట్లాడుతున్నా. లైఫ్ లో నేను పుట్టిన తర్వాత 2 చేతులు ఎప్పుడు జోడించలా. 22 సార్లు చంద్రబాబు నాయుడు గారిని, అనేక సార్లు మోదీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, 16 మంది ముఖ్యమంత్రులు, 155 ప్రెసిడెంట్లు దీవించా. ఎప్పుడు ఇలా చేతులు జోడించలా.
ప్రజల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ప్రవీణ్ పగడాల కొరకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రైతు న్యాయం కొరకు నేనే ఆర్గ్యూ చేస్తుంటే కొన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది, కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేసిన వారిని దేవుడు క్షమించడు. దేవుని తీర్పుని మీరు ఎవరైనప్పటికీ దేవుని తీర్పుని మీరు తప్పించుకోలేరు. నా నోటిలో మాటే దేవుని మాట. గమనించండి, న్యాయం చేసిన వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. అవాయిడ్ చేసి అన్జస్టిస్ చేసిన వారిని బతికేది 60-70 సంవత్సరాలు, ఎక్కువైతే 80-90 లక్షల కోట్ల సంవత్సరాలు. స్వర్గమా నరకమా? దేవునితోనా సైతానుతోనా? గమనించండి. ఆనరబుల్ జస్టిస్, న్యాయం చేయండి. మీకు అనేక కేసులు ఉన్నాయి. నాకే బాధేస్తుంది కోర్టులకు వచ్చిన ఇవాళ 4:30 వరకు కోర్టులో, 4:38 వరకు, కానీ న్యాయం జరగలేదు. ప్రవీణ్ పట్ల కూడా ఆర్డర్స్ రాలేదు, మా మ్యాటర్స్ లో ఆర్డర్స్ రాలేదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ రిమెంబర్, వన్ డే you will face God Almighty, God of gods, Lord of lords, Judge of judges. Thank you very much.